డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన స్వర్ణయుగమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. ఆయన ఆశీస్సులతో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని అన్నారు. స్థానిక వీఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని సిటీ వైసీపీ కార్యాలయంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ భరత్ పాల్గొని డాక్టర్ వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాడితోట సెంటర్, వాంబే గృహాల దగ్గర, కోటగుమ్మం సెంటర్, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర, క్వారీ మార్కెట్ సెంటర్ తదితర చోట్ల జరిగిన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ భరత్ పాల్గొని కేక్ కటింగ్ చేసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 8వ వార్డులో సత్యరెడ్డి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అలాగే పేద వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టారని, అద్భుత పథకాలతో డాక్టర్ వైఎస్ పాలన ఒక స్వర్ణయుగంగా సాగిందని ఆయన అన్నారు. నాడు నేడు అని స్కూల్స్ని ఒక రూపురేఖలు మారుస్తూ పేద విద్యార్థులందరూ కూడా సిబిఎస్ఈ అదేవిధంగా ఐబీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పరిస్థితులు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి తూట్లు పొడిచే కార్యక్రమం జరుగుతోంది. ఒక మోసపూరితంగా ఇవాళ అధికారంలోకి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన పరిపాలనకి మరి ఈ యొక్క దుష్ట శక్తులన్నీ కూడా కలిసి వచ్చాయి. మరి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, ప్రజల యొక్క దీవెనలతో, దేవుడి యొక్క దయతో ఖచ్చితంగా మళ్ళీ 2029లో అధికారంలోకి వచ్చి మళ్ళీ బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలని మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమము జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ, ఇవాళ 8వ వార్డులో మరి మా రెడ్డి గారి ఆధ్వర్యంలో, సత్యరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పేదలకి అందరికీ కూడా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని మరి ఇవాళ ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. వీరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి జయంతి గురించి కొద్దిగా దుప్పట్లు అవి పంపిణీ చేస్తున్నాం. 100 మంది దాకా చేసాం మేము. ఆయన కార్యక్రమం మా భర్తన్న గారు వచ్చి దీన్ని జయప్రదం చేశారు. దానికి కృతజ్ఞతలు. 2029లో మళ్ళీ మా జగనన్న గవర్నమెంటే 100% వస్తుంది. మా భర్తన్న కూడా రాజమండ్రిలో 100% ఆయనే ఎమ్మెల్యే. మాకు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు రాజమండ్రిలో ఇంచుమించుగా ఎవరూ చేసి ఉండరు.